హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో రోజులాగే ఈరోజు కూడా మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చాను. ఈరోజు తీసుకొచ్చిన దాంట్లో ఫ్రెషర్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఎంబీఏ ఫ్రెషర్స్ ఉన్నాయి, టెస్టర్ ఉన్నాయి, రిక్రూటర్స్ ఉన్నాయి, డేటా ఇంజనీర్స్ ఉన్నాయి, ఇంకా సాఫ్ట్వేర్ డెవలపర్ సీనియర్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు నేను మార్నింగ్ వీడియో షార్ట్ చేసినట్టు జాబ్ మేళా కూడా ఉందండి. సో ఆ జాబ్ మేళా డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ ఏంటి అనేది షార్ట్గా మార్నింగ్ వీడియో షార్ట్లో చెప్పాను. ఈ వీడియోలో మీకు టోటల్ క్లారిఫికేషన్ ఎక్కడ ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి అన్నీ మీకు షేర్ చేస్తాను. సో రేపు జాబ్ మేళాకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మల్టిపుల్ రెజ్యూమ్స్ పెట్టుకెళ్ళండి. ఎందుకంటే చాలా కంపెనీస్ వస్తున్నాయి అక్కడ. సో అన్ని కంపెనీస్లో మీరు రెజ్యూమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీకు వాళ్ళు కాల్ చేసి పిలుస్తారండి. ఓకేనా? సో మల్టిపుల్ రెజ్యూమ్స్, మినిమం 10 రెజ్యూమ్స్ అన్న పట్టుకెళ్ళండి. ఒక వీడియో ఎంబెడెడ్ సిస్టమ్ గురించి మనం ఒక వీడియో చేశాము. ఆయన చాలా చక్కగా చెప్పారు, అందులో ఇంటర్వ్యూ టిప్స్ కూడా చెప్పారు. అది రెసిషన్ ప్రూఫ్ జాబ్ అని ఎందుకు అనేది కూడా ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫ్రెషర్స్ ఒకసారి చూడండి. అసలు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకు రెసిషన్ ప్రూఫ్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఓపిక్గా. సో ఆ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? ఇంకా మనం ఫర్దర్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఇంటర్న్షిప్తో స్టార్ట్ చేద్దామండి. ఫ్రెషర్స్కి ఇది 3 months ఇంటర్న్షిప్ అడుగుతున్నారు. స్కిల్ సెట్ ఏం కావాలంటే డేటా అనలిటిక్స్లో పవర్ బిఐ అండ్ ఎక్సెల్ నాలెడ్జ్ ఈజ్ మ్యాండేటరీ అంటున్నారు. ఇమీడియట్ జాయినర్స్. సో ఇది లొకేషన్ ఏంటంటే పూణే లొకేషన్ అండి. సో అదర్ స్టేట్స్ కూడా ఎందుకు తీసుకొస్తున్నానంటే ఫ్రెషర్స్కి ఈ మధ్య ఓపెనింగ్స్ చాలా తక్కువ వస్తున్నాయి. ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉంటుంది కనుక ఇలాంటివి నేను రిక్వైర్మెంట్స్ తీసుకొస్తున్నా. సో ఎవరికి పంపించాలి? neeraj.thakur@technoedgeLS.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి, ఎవరైతే పవర్ బిఐ సైడ్ చూస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఎంబీఏ ఫ్రెషర్స్ కండి. అది ఎంబీఏ ఫ్రెషర్స్ 0 to 1 year. సో మన లొకేషన్ వచ్చి విజయవాడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎగ్జిక్యూటివ్స్, హెచ్ఆర్ అండ్ అడ్మిన్ కావాలంట. సో శాలరీ కూడా నెగోషియబుల్ చేస్తా అంటున్నారు. మస్ట్ నో తెలుగు లాంగ్వేజ్. ఓకేనా? సో ఎవరు పంపించాలి? jobs@srinithi.associates.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. ఎవరైతే ఎంబీఏ ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు, హెచ్ఆర్ సైడ్ కెరియర్ చూస్తున్న వాళ్ళు దీనికి అప్లై చేయండి. ఇది విజయవాడ లోకల్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ గురించి అండి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చి 5 to 6 years సిస్టమ్ అడ్మిన్ టెస్ట్ అండ్ వ్యాలిడేషన్ రావాలంట. జాబ్ డిస్క్రిప్షన్ జేడీ కూడా ఇచ్చారు. రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటెల్ సాస్ అప్లికేషన్ for hybrid cloud model. The primary involves understanding of architecture, validation, debugging the software, creating test plans, performing functional and sanity regression testing, release over release. సో ఒకసారి ఇది మీరు చూసుకోండి జాబ్ డిస్క్రిప్షన్. ఇది లొకేషన్ వచ్చి బెంగళూరు. ఎవరికి పంపించాలి? swati.ram@sventl.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి చూద్దాం. ఇది ట్యాగ్గాన్ అనే కంపెనీ నుంచి వచ్చిందండి. వీళ్ళకి ఏం కావాలంట, ఇక్కడ ఈ కంపెనీలో 2 పొజిషన్స్ ఉన్నాయని వచ్చాయి మనకి. ఒకటి .NET ఫుల్ స్టాక్ డెవలపర్స్ కావాలి, 5 to 12 years. లొకేషన్ వచ్చి హైదరాబాదే. ఇది కాంట్రాక్ట్ టు హైర్ అండి. సో వీళ్ళు ఏమడుగుతున్నారు? 5 to 12 years ఎక్స్పీరియన్స్ ఇన్ .NET అడుగుతున్నారు. సో జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు, ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని చూడండి. బేసిక్ స్కిల్స్ ఏం కావాలి? C# వెబ్ ఏపీఐ, .NET కోర్ రావాలంటండి, 3.1 వెర్షన్. టు నో .NET 6 యాంగులర్ వెర్షన్ 13 or 14, అంటే 13 పైన ఉన్న వాళ్ళు కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫుల్ స్టాక్ డెవలపర్ కనుక మొత్తం రావాలి, ఏపీఎస్ రావాలి, డేటాబేస్ కూడా తెలిసి ఉండాలి, ఫ్రంట్ ఎండ్లో గుడ్ ఉండాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ 5 to 12 years కనుక. సో ఎవరికి పంపించాలి? deepika@tadgan.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. దాంతోపాటు మెన్షన్ చేయమంటున్నారు ప్రజెంట్ సిటీసీ అంతా, ఎక్స్పెక్టెడ్ సిటీసీ అంతా, నోటీస్ పీరియడ్ అంతా. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. వీళ్ళ దగ్గర నుంచే ఇంకొకటి, ఇది ఐటీ రిక్రూటర్స్ కావాలంటండి. ఇది హైదరాబాద్ లొకేషన్. సో వీళ్ళకి ఏం కావాలంట? ఎక్స్పీరియన్స్ లెవెల్ ఐటీ రిక్రూటర్స్ విత్ 6 months to 2 years టు జాయిన్ అవర్ డైనమిక్ టీమ్ ఇన్ హైదరాబాద్. సో రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఇచ్చారో ఒకసారి వీడియో పాస్ చేసుకొని చూడండి. సో రిక్వైర్మెంట్స్ కూడా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హ్యూమన్ రిసోర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్, ఎక్స్పీరియన్స్ 6 months to 2 years ఇన్ ఐటీ రిక్రూట్మెంట్. సో ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ అని చెప్తారు. సో అవన్నీ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయి ఉండాలి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు సేమ్ మెయిల్ ఐడి deepika@tadgan.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోయి, ఇది జుంట్రాన్ టెక్నాలజీస్ నుంచి వచ్చిందండి. ఇది ఎవరైతే బీటెక్ 2021 తర్వాత ఉన్న వాళ్ళు, అంటే 21, 22, 23, ఈ 24 ఫ్రెషర్స్ వీళ్ళందరూ అప్లై చేయొచ్చు. కానీ ట్రైన్డ్ అయి ఉండాలంటండి. ఇందులో VLSI డొమైన్లో ట్రైన్డ్ అయి ఉండాలి.
వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఫిజికల్ డిజైన్, ఆర్టీఎల్ వెరిఫికేషన్, డిజైన్ ఫర్ టెస్టబిలిటీ, డిజైన్ అండ్ వెరిఫికేషన్, ఎన్లాగ్ ఆటో లేఅవుట్. సో ఎవరైతే ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారో VLSI డొమైన్లో వాళ్ళు దివ్య ధనావత్ @juntron.tech.com అనే మెయిల్ ఐడికి మీ రెస్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది రైట్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి ఏం కావాలంట, ఇది కన్సల్టెన్సీ. వీళ్ళు MNC క్లయింట్కి హైర్ చేస్తున్నారంట డేటా ఇంజనీర్స్, GCP బిగ్ ఎయిర్ ఫ్లో అట్ స్కేల్. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 5 to 8 years. ఇమీడియట్ జాయినర్స్ టు 20 days అంటున్నారు. సో ఇమీడియట్ జాయినర్స్ ఎవరైతే నోటీస్ పీరియడ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నాయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, కోల్కతా. జాబ్ డిస్క్రిప్షన్ ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని చూడండి. ఎవరికి పంపించాలి ఈ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళు, akriti.jaiswal@rightsoftware.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి, ఎవరైతే సీనియర్ పీపుల్ ఉన్నారో వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని నెల్కాస్ట్ నుంచి వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ గూడూరు లొకేషన్. ఇమీడియట్ జాయినర్స్ని చూస్తున్నారు. ఇది సీనియర్ ఎగ్జిక్యూటివ్ HR. సో HR రోల్లో జర్నలిస్ట్ రోల్ కావాలనుకున్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చండి. సో ఇది సీనియర్ పొజిషన్. MBA HR అయితే కంపల్సరీ ఉండాలంట. 7 to 10 years ప్లాంట్ HR ఫంక్షన్స్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. సో ఇమీడియట్ జాయినర్సే కావాలి. ఎక్కడ పంపించాలి, ఎవరికి పంపించాలి, pm@nelcast.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి, ఎవరైతే ఇండస్ట్రీ సైడ్ చూస్తున్నారో జాబ్. ఓకేనా, సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది AK ఫౌండేషన్ నుంచి వచ్చిందండి. ఇది AK అనిల్ కుమార్ గారని, ఆయన కూడా ఫౌండేషన్ పెట్టి నలుగురు యువకులకి అంటే ఫ్రెషర్స్కి జాబ్స్ ఇప్పిద్దామనే ఉద్దేశంతో ఆయన కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఈ దీంట్లో భాగంగా ఆయన జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. రేపు నల్గొండ జిల్లాలో ఈ జాబ్ మేళాని అరేంజ్ చేశారండి. రేపంటే February 20th ఫిబ్రవరి. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే మార్నింగ్ 11 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 4 o'clock వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అడ్రస్ వచ్చి పెన్షనర్ భవన్ హై స్కూల్ పక్కన, దేవరకొండ రోడ్, హాలియా. సెల్ నెంబర్స్ కూడా ఇచ్చారు, 9666229061, ఇంకోటి 9951093077. సో అక్కడికి ఏ కంపెనీస్ వస్తున్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రెస్ కార్ప్ వస్తుంది, ట్రెంజ్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యూబ్రిడ్జ్ ఇది క్యాప్జెమిని వారి సబ్సిడీ అండి. ఇంకొకటి 7Tech IT సొల్యూషన్స్ వస్తుంది. ఇంకా చాలా బ్యాంక్స్ వస్తున్నాయి, డీమార్ట్ కూడా వస్తుంది. అక్కడ జాబ్ రోల్స్ ఏంటంటే కూడా ఇచ్చారు. సాఫ్ట్వేర్ డెవలపర్స్కి కావాలి అంట, BDEs కావాలంట, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, HR ఇంటర్న్స్, ఫార్మసిస్టు, గ్రాడ్యుయేట్ ట్రైనీస్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, నాన్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్, ఇలా మల్టిపుల్ రోల్స్ అక్కడ మల్టిపుల్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. కనుక ఈ అవకాశాన్ని ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇది మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికన్నా మీ కాలేజ్లో కానీ మీ హాస్టల్స్లో కానీ ఎవరన్నా ఉంటే పిల్లలు, వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి. దాంతో ఏంటంటే వాళ్ళకు కూడా మీరు కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా, సో అనిల్ కుమార్ గారు ఇలాంటి మంచి మేళాస్ మరిన్ని కండక్ట్ చేయాలని చెప్పి మనం మనసారా కోరుకుందాం. ఓకేనా, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నుంచి వచ్చిందండి. వాళ్ళకి ఏం కావాలంటే టాలెంట్ మేనేజ్మెంట్ పార్ట్నర్ కావాలంట. ఈ లొకేషన్ వచ్చి హైదరాబాదే, ఫుల్ టైమ్. ఈ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని చూడండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. రిక్వైర్మెంట్ ఏం కావాలి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హ్యూమన్ రిసోర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఫీల్డ్ అంటున్నారు. సో ఎవరికి అప్లై చేయాలి, saket s@drreddys.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఓకేనా, సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. టేక్ కేర్.